ఈ సమయవేళ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఇంతవరకు చక్కగా పాటల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుని బట్టి స్తోత్రములు. ఈ సమయవేళ ఉపవాస ప్రార్థన చేసే ముందుగా దేవుని వాక్యములో కొన్ని జీవపు మాటలను ధ్యానించుకుందాం. ఉపవాస ప్రార్థన చాలా అవసరం. విశ్వాస జీవిత యాత్రలో ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గ్రహించక ఎందరో నిర్లక్ష్య పెట్టుచు ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను ఎదుర్కొనలేక జయ జీవితము కోల్పోతున్నారు. అయితే పరిశుద్ధమైన గ్రంథం ఉపవాస ప్రార్థన ఎలాంటిదో మనకు ఈ సమయవేళ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రండి దేవుని వాక్యంలో చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందుకాయన ప్రార్థన వలనని గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మరొకసారి చదువుకుందామండి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ చూస్తున్నాం, అనేక ప్రాచీన ప్రతులలో వలనను ఉపవాసము వల్లనే అని కూర్చబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థన వలననే మనము ఏదైనా చెయ్యగలము, దేనినైనా జయించగలము, దేనినైనా శత్రువునైనా కూడా ఓడించగలము. కాబట్టి ఈ మాట ఎవరితో చెప్తున్నారు అన్న విషయాలను మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చూస్తాము. మార్కు సువార్త 9వ అధ్యాయములో ఇక్కడ చూడండి 25వ వచనం చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఇక్కడ అపవిత్రాత్మను గద్దించాడు. ఎవరు గద్దించారంట? యేసుక్రీస్తు ప్రభువారు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తికొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపోము అనే ఒక్క మాట అన్నాడు. వదిలి వెళ్ళిపోవాలా అని దేవుడు ఆజ్ఞ ఇస్తా వచ్చాడు. ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. మళ్ళీ అపవిత్రాత్మ ఏం చేసింది? 26వ వచనం చదవండి. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిరి. కాబట్టి మనము కూడా అనేక దయ్యముల చేత బంధింపబడి ఉంటున్నాం. మనము దేవుని యొక్క సన్నిధిని విడిచి మరి లోకములో అనేకమైనటువంటి దయ్యపు ఆలోచనలు చేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క పాదాల చెంత పరుగిడి దేవుని యొక్క సన్నిధికి రాలేక మూగ దయ్యము వలె మనము ఆయన సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేయలేకపోతున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం సెలవిస్తూ ఉందంట? 29వ వచనం ఇలా చదువుకున్నాం. అందుకాయన ప్రార్థన వలననే. ఎటువంటి ప్రార్థన అంటండి? అది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వల్ల మరి దేని వలనైనను, ప్రార్థన వలన దేన్నైనా సరే ఈ విధమైనది వదిలిపోవుట. మరి అంటే సైతానుడు అంటే ఒక దయ్యము అనేది మానవుల్లో ప్రవేశించినప్పుడు ప్రార్థన చేస్తే వదిలి వెళ్ళిపోతుంది. అంటే అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే యేసుక్రీస్తు నామములో సమస్తమును
సాధ్యమే. యేసు నామములో దయ్యమా పారిపోవంట, దయ్యం పారిపోవాలి. కాబట్టి మనలో అనేక మూగ దయ్యాలు ఉంటున్నాయండి. మూగ దయ్యముల చేత బంధింపబడి ఉంటున్నాం. ఆయన సన్నిధికి రాలేకపోతుంటున్నాం, ప్రార్థనలు చేయలేకపోతుంటున్నాం. మన రక్షణ జీవితాన్ని బలహీనపరుచుకొని నిరీక్షణ లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటున్నాం. అయితే యేసు ఒక్క మాట చెబితేనే ఆ దయ్యము ఆ వ్యక్తిని ఏం చేసిందంట, విలువిలలాడించి వదిలిపోయేట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 27వ వచనంలో చదువుతాం, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఈనాడు నీవు నేను నిలబడుతున్నామంటే చెయ్యి చాచి దేవుడు తన చెయ్యి అందిస్తే మనం యేసయ్య చెయ్యి పట్టుకొని ఈ దినమున మనము నడుస్తూ ఉంటున్నాం. అయితే అనేక మార్లు యేసయ్య చెయ్యిని విడిచి వెళ్ళిపోయేటువంటి వారిమిగా ఉంటున్నాం, దేవుణ్ణి మర్చిపోయేటువంటి వారిమిగా ఉంటున్నాం. ఆయన నిన్ను నన్ను మన కుటుంబములను మన భారములను అనుదినము మోస్తూ భరిస్తూ ఉంటే ఈనాడు మనం దేవుని విడిచి అపవిత్రమైనటువంటి దయ్యముల చేత బంధింపబడి ఉంటున్నాం. దయ్యములు ఏం చేస్తాయి చెప్పండి? దేవుని నామమును అవమానపరుస్తాయి దయ్యాలు. దేవుణ్ణి ఏం చేస్తాయి? ప్రార్థన చేయకుండా చేస్తాయి దయ్యాలు. కాబట్టి ఈనాడు అనేక మంది కుటుంబములు దయ్యముల చేత శాంతి లేక సమాధానం లేక బంధింపబడి ఉంటున్నారు. అటువంటి కుటుంబముల కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థనలు చేయాలా. అప్పుడు ఆ దయ్యాలు ఏమైపోతాయంట, వారి యొక్క శరీరంలో నుండి ఆ యొక్క దురాత్మలు పారిపోతాయి. ఒక వ్యక్తిని చంపాలి అనేటువంటి ఒక దయ్యపు ఆలోచన, ఒక వ్యక్తిని మరి ఆత్మీయంగా ఎదుక్కోకుండా చేసే దయ్యపు ఆలోచన అది. ఒక వ్యక్తి చక్కగా ఆయన సన్నిధికి వస్తుంటే రాకూడదు అని చెప్పేది కూడా దయ్యపు ఆలోచనే అండి. కాబట్టి ఈనాడు అనేక మంది దయ్యముల చేత బంధింపబడి ఈనాడు సహవాసములో సంఘములో పట్టు వదలక సంఘముతో కలిసి ప్రార్థనలు చేయలేక ఈనాడు ఎంతోమంది ఏమైపోతున్నారంట, విశ్వాస భ్రష్టులైపోతుంటున్నారు. ఈనాడు అనేక మంది దేవాది దేవుడు అనేక మందిని రక్షించుకోవడానికి మరి దేవాది దేవుడు అనేక మందిని తన యొక్క మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే దేవుడు చెయ్యి చాచి, చూడు నా చేతులు పైన మేకులు కొట్టించుకున్నాను, నా యొక్క తలపైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, నా యొక్క శరీరంలో బల్లెపోటు పొడిపించుకున్నాను, ఇదిగో నా కాలు వైపు చూడండి మేకులు కొట్టించుకున్నాను, మీ యొక్క పాపములు నా మీద వేసుకున్నానే, ఇంత గొప్ప రక్షణ ఇచ్చినాని. అయితే ఈనాడు రక్షణ నుండి తొలగిపోతుంటున్నారు, ప్రార్థనలు చేయటం లేదు, ఆయన యొక్క సన్నిధికి అనేక మంది ఆత్మలు నడిపించటం లేదు, విశ్వాస జీవితంలో బలహీనులుగా జీవిస్తుంటున్నారే. ఎందుకు ఇలా దయ్యములు పట్టిన వారి వల్ల జీవిస్తూ ఉంటున్నారు? కాబట్టి మనము దయ్యముల చేత ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరన్నా ఏదైనా అన్నారనుకోండి, మనం తిరిగి దానికి కక్ష తీర్చుకోవచ్చా అండి? తీర్చుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు? ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూయించమన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను మనం వెదజల్లాల, పరిమళ సువాసనను వెదజల్లేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, చూస్తుంటున్నాం వాక్యములో, మరి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆయన 28వ వచనములో ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందరూ అడిగారంట శిష్యులు, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయా ప్రభువా అంటే, మీలో ఏం లేదంట, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా అని ఆ శిష్యులు యేసు ప్రభుని అడిగినప్పుడు, అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వల్ల నేను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు మనము ప్రార్థన చేయాలి. ఈనాడు అనేక సంఘములలో అనేక దయ్యములు ఏమైపోయి ఉంటాయంట, జరబడి ఉంటున్నాయి. ఎక్కడ చూసిన సంఘాల్లో ఏమున్నాయంటండి? ఎక్కడ చూసిన సంఘంలో నెమ్మది ఉందా అండి? ఏ సంఘంలో నెమ్మది ఉందా? ఎందుకు నెమ్మది లేదు సంఘాల్లో? నేను నాది అనేటువంటి గర్వము చేత అనేకమే. ఆ యొక్క గర్వము అనేది ఎలాంటిదంటే అదొక దయ్యం. గర్వించడం అనేది సాతానుడు గర్వించినాడు. ఏమైపోయాడు సాతానుడు? వెళ్ళగొట్టబడ్డాడు. అలాగనే ఆదాము అవ్వ కూడా గర్వించినారు.
పాపం చేసినారు, ఆజ్ఞాతిక్రమ పాపమని. వారు కూడా వెళ్ళగొట్టబడ్డారు, సాతాను యొక్క మాటలు విన్నారు. ఈనాడు కూడా అనేక మంది, మనము కూడా ఈనాడు సాతాను మాటలు వింటూ దేవునికి దూరస్థలమైపోతుంటున్నాం. అబద్ధాలు ఆడటం అదొక దయ్యం, బూతులు మాట్లాడడం అదొక దయ్యం, ఒకరి పట్ల ఒకరు చాడీలు చెప్పడం దయ్యం. కాబట్టి సహోదరులు ప్రేమింపకపోవడం అదొక దయ్యం, దురాత్మ. కాబట్టి ఇటువంటి వాటి వల్ల దయ్యములను మనము వెళ్ళగొట్టలేకపోతున్నాం. కాబట్టి దయ్యములు వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన? ఉపవాస ప్రార్థన. పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదరు? పట్టు వదలాక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేదరు? ప్రార్థన ద్వారా సాతాను బంధించేదారు వారే. ప్రార్థన ద్వారా బంధించేదారు వారే. క్రీస్తేసు ప్రభువు తన రక్తాన్నిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరు? వారి ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు? వారి ధన్యులు, పరలోకమే వారిది. చూడండి, ఎవరు పరలోకానికి వెళ్తారంట? ఎవరైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు రక్తంలో తమ పాపములను కడుక్కొని ఒప్పుకొని విడిచిపెట్టి ఉపవాస ప్రార్థనలు చేస్తారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో, అటువంటి వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ఈనాడు అనేక మందిని ఆయన యొక్క దేవుని మందిరాలయంలోనికి నడిపించేటువంటి వారిమిగా ఉండాలే కానీ వెళ్ళగొట్టే వారిమిగా మనము ఉండకూడదు. కాబట్టి భాష, రంగు, రూపు, భేదం అనేటివి ఏవి లేవు. యేసు రక్తములు అందరూ సమానమే. కాబట్టి కులము కానీ, మతము కానీ, భాష కానీ, ప్రాంతం కానీ, లింగ వివక్షత అనేటివి ఏవి కూడా యేసులో లేవండి. అందరూ సమానమే. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందుతాడు. కాబట్టి పొందుతాడు అన్న విషయాన్ని దేవుడు మనకి ఈ సమయంలో తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం ఆయనది. కాబట్టి నాది, నేను కట్టాను, ఇట్లాంటివన్నీ పనికి మాలిన మాటలు మనము మాట్లాడకూడదు ప్రియులారా. మనం యేసుని వారులము, తన వారిగానే ఉండాలా. కాబట్టి మనం అనేక మందికి సువార్తను ప్రకటించాలా. ఈనాడు అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు, రోగముల చేత బాధపడుతున్నారు. ఈనాడు అనేక మంది దేవుని సన్నిధికి రాలేక, శాంతి సమాధానం లేక దూరమైపోతుంటున్నారు. అటువంటి వారిని ఏం చేయాలా? ఆయన సన్నిధికి నడిపించేటువంటి వారిగా ఉండాలా. కాబట్టి ఈ యొక్క స్మరణ ప్రార్థన మందిరంలో మనం ప్రవేశించుంటున్నాం. ఆయన యొక్క వెలుగు స్తంభం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ యొక్క సహవాసంలోనికి అనేక మంది రావాలని ఈ సమయంలో మనం ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తామో, ఎప్పుడైతే అనేక సంఘములలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యల గురించి ప్రార్థనలు చేస్తామో, అనేక దయ్యములన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయంట? పారిపోతాయి. కాబట్టి దయ్యములు పారిపోవాలి అంటే ఏం చేయాలి? మనము ప్రార్థన. పట్టు వదలక సంఘముతో ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను, ఆ దయ్యములు వెళ్ళగొడతాను అని యేసు ప్రభు చక్కటి నమ్మకమైనటువంటి వాగ్దానాన్ని మన పట్ల రుజువుపరుస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు గద్దించగానే ఆ దయ్యము వారిపోయిందే. మరి అటువంటి దయ్యము మనం కూడా వెళ్ళగొట్టచ్చునా అంటే వెళ్ళగొట్టచ్చు. ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినప్పుడు,
దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, ఆయన రక్తంలో కడుగబడినప్పుడు మన యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. కాబట్టి ఈ సమయం వేళ చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఈనాడు ఎంతో మంది దయ్యముల చేత పీడింపబడుతున్నారు. ఈనాడు అనేక మంది సేవకులు పిరికి వారి వల్ల జీవిస్తుంటున్నారు. ఈనాడు అనేక మంది విశ్వాసులు పిరికి వారి వల్ల జీవిస్తుంటున్నారు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంటే పిరికితనముతో ఇంకా ఏమైపోతున్నారంట? యేసు నామములో శక్తి ఉంది, యేసు నామంలో దయ్యం వెళ్ళగొడతాను అనే మాట పలకలేక పీకి వారి వలె పారిపోతూ ప్రార్థనలు చేయలేక, ఆరాధనలు చేయలేక, సువార్త ప్రకటించలేక, సహవాసంలో నిలవబడలేక, సహవాసంలో నిలబడుకోకుండా సహవాసానికి దూరం అయిపోయి నాడు అనేక దయ్యముల చేత పీడింపబడుతూ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు చేసుకుంటున్నారు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనలు చేద్దాం. కాబట్టి ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. చివరిగా చదువుకుందాం మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. నమ్ముట నీ వల్ల సాధ్యమైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన. ప్రియులారా, మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈనాడు మనకు తెలుసు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు. ఈ యొక్క మానవాళి జీవితం మరి ఎలా ఉందో, ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క సమాజం, అనేక సంఘములో సమస్యలు. కాబట్టి అన్నిటి గురించి మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు పాదాల చెంత మొరపెట్టినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎవరైతే మరి ప్రార్థనలు పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ప్రార్థన చేస్తారో, ఉపవాసముతో ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థనను ఆలకిస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయం వేళ అనేక దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థనలో చేద్దాం. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక.